ఆయన వయసు 2000 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా లైఫ్ జీవించి ఉన్నాడు. శంబాలాకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన నేర్చుకున్నాడు ఈ ముద్ర. సో మహావతుడు బాబాజీ ఈ ముద్ర చూపించారు. ఈ గిరి నిఖిలేశ్వర గురిగిరి ఈ ముద్రను చూపించాడు. సో అందరూ కూడా చూడండి, ఇక బటన్ వేలును ఉంగరం వేలు యొక్క కార్నర్లో అలా పట్టుకుందాం. ఓకే, వెన్నుపు స్ట్రైట్ పెట్టుకుందాం. సిట్ రైట్ కూర్చుందాం. రెండు మోకాల పైన రెండు చేతులు పెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఇలా చేద్దాం. ఇలా చిన్నపిల్లలు అయిపోదాం. ఓకే, రైట్. సో కళ్ళు మూసుకొని ఇలా ఎలా 11 times. Clear your mind. ఎవరు కళ్ళు తెరవద్దండి. రిలాక్స్. కళ్ళు తెరవకుండా 5 minutes. Close your eyes. ధ్యానము చేయడము కాదు, ధ్యానము జరుగుతుంది ఫ్రెండ్స్. మన పని ధ్యానానికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడమే మన పని. నీ పని ఆగిపోతే దైవం పని మొదలవుతుంది కదా. ఓకే, ఓపెన్ రైస్. ఎలా ఉంది? ఆలోచన వచ్చాయా? ఆలోచన వచ్చాయా? ఇది వరకు మనకు కళ్ళు మూసుకుంటేనే పిచ్చి పిచ్చిగా ఆలోచన వచ్చేది. ఇప్పుడు నాకు ధ్యానంలో, ఇప్పుడు కూర్చున్న ధ్యానంలో ఆలోచన లేదు అన్న వాళ్ళు చనిపోకెత్తండి. సూపర్. చూడండి, ఇంతకాలం మనము ఎంతో కష్టపడుతున్నాం. మనం కూర్చుంటేనే పిచ్చి పిచ్చిగా ఆలోచన వచ్చేది. చిన్న టెక్నిక్ మన చిన్నతనంలో చేసాం మనం, అది అని మర్చిపోయాం అంతే. కష్టం ఉంది ఇదేమన్నా? వెరీ వెరీ సింపుల్. దీన్నే సూక్ష్మంలో ఉంది మోక్షం అంటారనమాట. ఓకే, సో ఇదొక టెక్నిక్. ఇది ఎప్పుడు చేయొచ్చు, మనం నడుసు చేయొచ్చు. కొద్ది స్ట్రైన్గా ఉంది అనండి, వెంటనే ఎగిరిపోతుంది. చూడండి, ఇది గుర్రం కూడా చేస్తుంది. గమనించండి, గుర్రం సెకిలిస్తుంది. గమనించారా? ఎందుకు అలా చేస్తుంది? నాకు ఎవరు నేర్పించారు? దైవ ప్రేరణ. పిల్లలు చేస్తారు, ఎవరు నేర్పించారు? దైవ ప్రేరణ. సో ఇది ఒక టెక్నిక్, ఇట్స్ పవర్ఫుల్ టెక్నిక్. దీన్ని అశ్వని క్రియ అంటారు, బాలక్రియ అంటారు. సో సెకండ్ వన్, దీని పేరు ఈ బ్రీత్. దీని ద్వారా ఫస్ట్ మనము బ్రెయిన్లో ఉన్నటువంటి మృత కణాలు శుభ్రం చేశాము. ఇప్పుడు అంతర్ముఖంలో ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి మృత కణాలు శుభ్రం చేద్దామా? రైట్ అమ్మా, ఈ ముద్ర పట్టుకోండి. రైట్, స్ట్రైట్ కూర్చుందాం. ఈ ముద్ర కంటిన్యూ చేద్దాం. ఇది ముద్ర మినిమం 20 minutes. ఇట్స్ పవర్ఫుల్ టెక్నిక్. ఓకే, ప్లీజ్ ఉండసాండి, అందుకు బాగా దూరం పెట్టు. రైట్. సో సిట్టులే కూర్చుందాం. కొద్దిగా స్ట్రైట్ కూర్చుందాం. ఏ పరమ గురువు కూడా నడుము వంగినట్టు ఎక్కడ లేదు, తలకాయ వంగి ధ్యానం చేసిన ఎక్కడ లేదు. మన ధ్యానం కూర్చొని ఏం చేస్తున్నాం? మనం తలకాయ వాళ్ళు చేస్తున్నాం. ఏ పరమ గురువుని కూర్చున్నాడు అలా?
ధ్యానం అంటే సంపూర్ణ ఎరుకుతో ఉండడం ఇంపార్టెంట్. అది మర్చిపోతున్నాం మనం. మత్తులో జారుకుంటున్నాం. నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. ఓకే. రైట్. ఇప్పుడు చూద్దాం. ఈ బ్రీత్. నీ పేరు ఈ బ్రీత్ ఎలా చేయాలంటే చూడండి. ఇలా పళ్ళు మీద పళ్ళు పెట్టండి. ఇలా ఈ 11 టైమ్స్. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుందాము గట్టిగా. 21 టైమ్స్ గట్టిగా. రిలాక్స్. ఎవరు కళ్ళు తెరవద్దండి. అబ్జర్వ్ బ్రీత్. ఏమి జరుగుతున్నా సాక్షిగా గమనిద్దాం. ఈ దినం మహా అద్భుతం. మన జీవితంలోకి అద్భుతమైన జ్ఞాన సంపద, దివ్య సంపద, శాశ్వతమైన సంపద సంపాదించుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చాము కదా ఫ్రెండ్స్. ఏమి భాగ్యము, ఏమి భాగ్యము. శ్వాస గతి మారితే ఆలోచన విధానం మారుతుంది కదా. ఓకే. ఓపెన్ యువర్ ఐస్. రిలాక్స్. ఎలా ఉంది? ఆలోచన వచ్చాయా? సింపుల్ కదా. ఇంతకాలం ఎంత కష్టపడితే మనం థాట్స్ తోటి విపరీతంగా సఫర్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు సింపుల్. ఏం చేసాం ఇక్కడ? దీనికి సైన్స్ ఏమంటే లోపల వేస్ట్ మైండ్ నొక్కినాం. ఇక చిన్న టెక్నిక్ ద్వారా ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ఎలైట్మెంట్ వస్తుంది. ఈ బ్రీత్ ద్వారా. ఈ బ్రీత్ ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ది బేసిక్ టెక్నిక్స్. సో నెక్స్ట్ ఈ ముద్ర 20 మినిట్స్ రావాలి. ఈ ముద్ర వచ్చేసి పవర్ఫుల్ టెక్నిక్ ముద్ర. నెక్స్ట్ చూడండి. ఓపెన్ యువర్ మౌత్. ఎస్. 11 టైమ్స్. క్లోజ్ యువర్ ఐస్. గట్టిగా. రిలాక్స్. నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ఎక్కడైతే నిశ్చలమైన చిత్తం ఉంటుందో జీవించి ఉండగానే ముక్తి ప్రాప్తమవుతుంది కదా ఫ్రెండ్స్. వాట్ ఇస్ ముక్తి? ముక్తి అనగా సర్వ దుఃఖాల నుంచి విముక్తి, సకల బంధాల నుంచి విముక్తి. ముక్తి మీన్స్ విడుదల. సకల రోగాల నుంచి విముక్తి, సకల భయాల నుంచి విముక్తి.
విశేషమైన విడుదలే విముక్తి కదా. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉంది? ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఇది సింపుల్ టెక్నిక్స్ తోటి మనం ఏం చేసాము, లోపల వ్యర్థాలు బయట నొక్కేసాం. లోపల సూక్ష్మంగా ఉన్నటువంటి వ్యర్థాలు బయటకు నొక్కేసాం. వ్యర్థం అంటే మీకు కంటి కనపడలేదు. ఇప్పుడు సకల రోగాలకు, సకల బంధాలకు, సకల అజ్ఞానానికి మూలం ఏమంటే వాత పిత్త కఫమే. ఈ వాత పిత్త కఫాల మార్పు వచ్చిందంటే జీవితంలో మార్పు వస్తుంది. సో మనకు కంటికి కఫం కనిపిస్తుంది, వాతం పిత్తం కనిపిస్తుందా? కనిపిది కదా. సో ఇప్పుడు వాతంలోనే మనం నొక్కేసాం. మనము కఫం ద్వారా 15% ప్రాబ్లమ్స్, పిత్తము ద్వారా 25% ప్రాబ్లమ్స్, వాతం వల్ల 65% ప్రాబ్లమ్స్. పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, వాతం పెద్ద రోగం. సో ఈ వాతాన్ని క్లీన్ చేసుకుందాం మనం. లోపల వ్యర్థాలు బయట నొక్కేసాం. ధ్యానం చేయలేదు, చేయడం కాదు, ధ్యానం జరిగింది. జరిగింది లేదా ఇప్పుడు ధ్యానం? మన ప్రాణాయం లేకుండా ధ్యానం జరిగింది లేదా? ఇంతకాలం మనము ధ్యానం కోసం ఎంతో కష్టపడే వాళ్ళం. ఇప్పుడు ధ్యానం మన ప్రాణాయం లేకుండా జరిగింది. సో ఫోర్త్ వన్ ఈజ్ ఏ పవర్ఫుల్ టెక్నిక్. తల్లి గర్భంలో మనం ఎలా ఉన్నామో అలా శ్వాసించడం. ఇది చెప్పింది శివుడు, శ్రీకృష్ణుడు, ఆంజనేయ స్వామి, పరమ గురువులు. ఎవరైతే తన శరీరాన్ని మాంసపిండం మంత్రపిండం చేసుకున్నారో వారు ఆచరించిన సాధన, దీన్ని లయయోగం అంటారు. లయం, కోటి ధ్యాన సమో లయం, లయయోగం, హిమాలయం, గర్భాలయం, గ్రంథాలయం. సో దీనికి ఒక ముద్ర ఉంది, చూద్దాం. ఈ ముద్ర, ఈ ముద్ర పేరు శూన్య ముద్ర. సో మనము నినాదాలు చేస్తున్నాం కదా, సత్యమేవ జయతి, సత్యమేవ జయతి అంటే వాట్ ఇస్ సత్యం? ఏమిటి సత్యం? మార్పు లేనిది కదా. ఏది మార్పు లేనిది? మార్పు లేనిది ఏది? సో బుద్ధుడు ఇలా చెప్పాడు. ఎలా? ఈ ముద్రలో అర్థం ఏమంటే ఇది శూన్య ముద్ర, ఇది శూన్య ముద్ర, శూన్య ముద్ర. సో శూన్యమే సత్యము, శూన్యం ఒక్కటే మారనిది, ఇది శాశ్వతము. ఇహము శూన్యము, పరమ శూన్యం చెప్పాడు గౌతమ బుద్ధుడు. శూన్యం ఒక్కటే శాశ్వతము, ఇది సత్యము. శూన్యం నుంచి సృష్టి ఉద్భవించింది. సో ఇది మనం ఈ ముద్ర పెట్టుకుందాం. ఇది క్రియాయోగము. మహావతార్ బాబాజీ వారు చేసే సాధన, వారు చెప్పిన సాధన. శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణాపాన సమాయుక్తం చెప్పాడు. ఓకే, చక్కగా కూర్చుందాం. కళ్ళు ఎవరు మూసుకోవద్దండి, ఫస్ట్ నన్ను గమనించండి. క్రియాయోగం అందరూ ప్రాణాయామం అంటే ఏం చేస్తారు? ఈ ముక్కులు గాలి పీలుస్తారు, ఈ ముక్కులు గాలి వదులుతారు. ఇది శ్వాసాయామం, బాహ్యనాడి శోధన. ప్రాణాయామం అంటే మనకు ముక్కు పట్టుకుని ప్రాణం పోతుందా, గొంతు పట్టుకుని ప్రాణం పోతుందా? ముక్కు పట్టుకుంటే నోటి గాలి పీల్చుకోవచ్చండి. ఓయ్, మనకు ప్రాణం ఎక్కడుంది? గొంతులో ఉంది. ఎక్కడుంది? దీన్ని ఇక్కడ ప్రాణాన్ని ఆయామం చేయడే ప్రాణాయామం. ప్రాణాన్ని ఆయామం అంటే ఏంటి? ఆయామం అంటే పెంచుట, దీర్ఘించుట, ప్రాణశక్తిని పెంచుట. ఓకే, సో నేను ఒక 2 minutes చేస్తాను, నన్ను గమనించండి. సో శూన్య ముద్ర పట్టుకున్నాము. సో ఇలా ప్రతి పరమ గురువు కూడా కళ్ళు ఎలా పెట్టుకున్నాడు? అర్ధ నిమిర నేత్రాలతో. ఇది శాంభవి ముద్ర అంటారు. ధ్యానం కోసం కళ్ళు మూసుకుందాం. ధ్యానం కుదరడం కోసము ఈ శాంభవి ముద్ర పెట్టామంటే ధ్యానం అత్యంత అద్భుతంగా కుదురుతుంది. ఓకే, శబ్దం వినిపించిందా? సో ఈ శబ్దం ఎవరు చేస్తారు? శివుడి కంఠంలో ఏముంది? నాగసర్పం. పడగ విప్పిన నాగసర్పం ఎలా శ్వాసిస్తుంది? సో ఇప్పుడు ఒకసారి అందరూ కూడా చూడండి, ఇలా అనండి. క్లోజ్ యువర్ మౌత్. ఇప్పుడు గొంతులో గాలి ఆడింది కదా, ఆ గాలి ఆడించండి పైకి కిందికి, లోపలనే.
గొంతులో ఉన్న ప్రాణాన్ని ఊర్ధ్వముఖంగా నడిపించడమే ప్రాణాయామం, క్రియాయోగం. అంతర్యజ్ఞ క్రియాయోగం. బయట యజ్ఞం చేస్తే బయట దోషం పోతుంది. అంతర్ముఖంగా యజ్ఞం చేస్తే అంతర్ముఖ దోషాలు దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. సాంభవి ముద్ర పెట్టుకొని కంట మందు దీర్ఘ ప్రాణాయామం చేద్దాం. దృష్టి నిలిపినేని దేవుడు దిగివచ్చు. దృష్టి నిలిపినేని దేవుడు దిగివచ్చు. దృష్టి నిలపనేని నష్టపడును. దృష్టి యందు పరమ సృష్టి పుష్టమయ్యి ఉంది. కాళికాంబ హంస కాళికాంబ అని జగద్గురు వీరబ్రహ్మంగా చెప్పి ఉన్నా కదా ఫ్రెండ్స్. ఎవరైతే ఎవరైతే దృష్టిని నిలబెడతారో వారికి అవగతం అవుతుంది తానే దైవ స్వరూపమని, దివ్య స్వరూపమని, తేజో స్వరూపమని. ఫోకస్ యువర్ ఆజ్ఞచక్ర. శ్వాస గతి మారితే ఆలోచన విధానం మారుతుంది. ముక్కుతో శ్వాసించేవాడు మానవుడు మాయలో కలిగి ఉంటాడు. సహస్రారంతో శ్వాసించేవాడు దివ్య పురుషుడు. రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస. పరంతో ఎవరైతే శ్వాసిస్తారో వారిని నడిచే భగవంతులు అంటారు ఫ్రెండ్స్. నడిచే భగవంతులు అంటారు. కంఠముతో శ్వాసిద్దాం. కాంతి వాసులమవుదాం. గర్ల కంఠలమవుదాం. ఈ యోగానికి ఆది పురుషుడైన మహా దేవదేవుడు శంకరుడు పరమేశ్వరుడు చెప్పిన సాధన ఇది. ప్రాణాయామం, ఆసనం, నియమం, పతని చెప్పినటువంటి యోగ పుత్రలో యోగ శాస్త్రంలో కీలకమైనది ఈ యొక్క అంతరి ప్రాణాయామం. యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. సమాధికి అతి సులువైన మార్గము ఇక క్రియాయోగం. వాట్ ఈస్ ఇట్? సమాధి. సమాధి మీన్స్ ఆదికి సమమైన స్థితియే ఆది. మొట్టమొదట వచ్చేది సవికల్ప సమాధి. నెక్స్ట్ వచ్చేది నిర్వికల్ప సమాధి. నెక్స్ట్ వచ్చేది ఆది సమాధి. ఆదికి సమమైన స్థితియే ఆది. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. అర్థమైందా? కంఠంతో శ్వాసించడం అర్థమైందా? అర్థమైందమ్మా? ఈ శ్వాస అనేది నిరంతరం చేయొచ్చు. ఈ ప్రక్రియ అనేది నడుస్తూ, పనిచేస్తూ, డ్రైవింగ్ చేస్తూ, వంట చేస్తూ కూడా ఈ క్రియ చేయొచ్చు నిరంతరము. ఇప్పుడు ఏమైంది? మన ధ్యాస అంతర్ముఖం అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఆలోచన వచ్చాయా మీకు? లేవు కదా. సో మనం ఇప్పుడు ధ్యానం చేసే ముందర ఇలా చేద్దాము. మధ్యలో ధ్యానంలో ఆలోచన వచ్చాయనుకోండి, కంఠమందు దీర్ఘ ప్రాణాయామం చేద్దాము. ఆటోమేటిక్గా బయట గాలి రావడం తగ్గిపోతుంది. అంతర్ముఖ ప్రాణాయామం ఊర్ధముఖమైనప్పుడు ఆలోచన తగ్గిపోతాయి. ధ్యానం చేయడం కాదు, ధ్యానం జరుగుతుంది. ధ్యానం చేస్తున్నట్టు నువ్వు ఉన్నావు. నువ్వు లేని స్థితియే ధ్యానము.
దానికి ఏకైక మార్గము. సో ఈ చిన్న టెక్నిక్, అంతర్యజ్ఞక్రియ, లోపల యజ్ఞం జరుపుదాం. బాహ్యంగా యజ్ఞం చేస్తాం మనం. బాహ్యంగా యజ్ఞం చేస్తే ఏమవుతుంది? బాహ్యమైన వాతావరణం మారుతుంది. అంతర్ముఖంగా యజ్ఞం చేస్తే అంతర్ముఖ వాతావరణం మారుతుంది. మనం ఇది కొత్తగా ఏం కాదు, మన చిన్నతనంలో చేసేవాళ్ళం. తల్లి గర్భంలో ఇలా శ్వాసించేవాళ్ళం మనం. సహస్రాలు శ్వాసించేవాళ్ళం మనం. మర్చిపోయా మనము, మరుగున పడిపోయినాము. శ్వాస గతి మారిపోయింది. బాహ్యమైన వాతావరణం వైపు వెళ్ళిపోయా మనము. సో ఇవాళ నుంచి దివ్య పురుషులుగా అవుదాం. దివ్యంతో శ్వాసిద్దాం. పరమహంసలం అవుదాం. యోగానంద పరమహంస, రామకృష్ణ పరమహంస ఎవరైతే ఈ క్షణం నుంచి సహస్రారంతో శ్వాసించడం అలవాటవుతుందో వారిని నడిచే భగవంతులు అంటారు. ఇలా శ్వాసించే వాళ్ళు మాయలో ఉంటారు. ఇలా శ్వాసించే వాళ్ళు దివ్య పురుషులు. సో మనందరం కూడా ఇవాళ నుంచి శ్వాసించే విధానం మార్చి తెచ్చుకుందాం. గురువులు ఏం చెప్పారంటే, తెలిసి శ్వాసించు, తెలివి తెచ్చుకోనైనా. తెలిసి శ్వాసించు, తెలివి తెచ్చుకో. జ్ఞానం అంటే ఏం లేదండి, చింతకాయ చింతపండు అవడమే. చింతకాయ చింతపండు అవడమే, సింపుల్. ఏంటి చింతకాయకి చింతపండు తేడా ఏంటి? చింతకాయ తన యొక్క పైన తపకకి ఒక తపక ఉంది కదా పైన, దానికి అతుక్కుంటుంది గట్టిగా. అంటే నేను నేను దేహం అనే భావంతో ఉంటాం. చింతపండు పైన తప్పుకుంటుంది, లోపల మాత్రం విడిపోయి ఉంటుంది. అదే యోగం. ఇది చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, తామరాక మీద నీటి బొట్టు వలె జీవితం జీవించమని చెప్పి. దేహంలో ఉంటూ దేహంతో విడిపోయి ఉండాలి. మనం జీవించి ఉన్నప్పుడే చనిపోయిన తర్వాత ఏమవుతామో అది జీవించినప్పుడు తెలుసుకుంటే అదే జ్ఞానము. అప్పుడు జీవిత పరమార్థం అర్థమవుతుంది. జీవితం ఎందుకోసం ఉందండి? ప్రతి క్షణం ప్రతి క్షణం ఆనందంగా, అద్భుతంగా, బ్రహ్మానందంతో జీవితం జీవించాలి. అన్ని పనుల్లోనూ ఉండాలి, అన్ని ధర్మాల్లో ఉండాలి, ఆనందంతోనే ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు సటన్ ఏజ్ రాగానే ఆట ఆడుకుంటుంటారు. వాళ్ళకి ఎవరు నేర్పించారు ఆట ఆడుకోవడం? ఎందుకు ఆట ఆడుకుంటారంటే ఈ జీవితం కూడా ఒక ఆట. అది మర్చిపోయాం మనం. ఈ జీవితం నిజం అనుకొని, ఇదే శాశ్వతం అనుకొని జీవితం జీవిస్తున్నాం. సో సో చింతకాయ చింతపండు అవడమే యోగము. మనతో మనం విడిపోవాలి. నీవు దేహంలో ఉంటూ దేహంలో విడిపోవాలి. దానికి శ్వాస గతి మారితే ఆలోచన విధానం మారిపోతుంది. సో నాకు ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన అక్కడ రంగస్వామి గారికి, మహావతార్ బాబాజీ ఫౌండేషన్ వారికి, మానస సరోవరం రామిరెడ్డి గారికి, మన ఆది గురువైన బ్రహ్మశ్రీ పత్రి గారికి, దుర్గమ్మకు, కృష్ణమ్మకు, ప్రకృతి మాతకు శతకోటి ప్రణామాలు. ఆనందం బ్రహ్మానందం. థ్యాంక్ యూ.